నమస్తే. చూశారు కదా, సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా వేమూరి హరికృష్ణ గారు టెరాసాఫ్ట్ అధినేత, A3గా కోగంటి సాంబశివరావు గారు. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఫైబర్ నెట్ కేసులో 114 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అనేది అభియోగం మాత్రమే, వాస్తవం కాదు, అభియోగం మాత్రమే. వాసుదాన గారు ముందుగా వేయకాలుగా ప్యానల్ పెద్దలకి డబ్ల్యూఎన్టీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటంటే, నేను జైలు నుంచి వచ్చాను కాబట్టి, ఏదైతే సంచలగూడ జైలు నుంచి వచ్చి నేను సీఎం అయ్యాను కాబట్టి ఖచ్చితంగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో ఏదైతే 1,00,000 కోట్ల ఒక అభియోగం అవనియండి, 45,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ అవనియండి, 16 CBSE కేసులు, 32 ఈడీ కేసులు అవనియండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దీంట్లో ఉన్నాయి. అంటే నేను ఒక్కనే కాదు అవినీతి పరుణ్ణి, నాతో పాటు కంటే ప్రభుత్వ రంగంలో ఎవరైనా సరే అందరూ కూడా అవినీతి పరులని చెప్పాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారిని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్షాలని మనం ఇప్పటి నుంచే అనగదొక్కితే రేపొద్దున్న మనకి ఎలక్షనీరింగ్ ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని ఇరికించి దాదాపుగా 53 రోజుల్లో జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఆయన తర్వాత కండిషనల్ బెయిల్తో బయటికి రావడం, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి అంటూ ఉన్నారో, మరి ఈ సిబిఐ కేసుతో పెట్టినటువంటి ఛార్జ్షీట్ 330 కోట్లు మరి ఏపీ పైపుకి సంబంధించిన ఇది మరి వేమూరు హరికృష్ణ గారికి చందాలనుక ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించారని ఆయన అభియోగం పెట్టి ఈరోజు నా ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. సో న్యాయ వ్యవస్థలో మరి యొక్క కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని రిజల్ట్ కోసం మనం ఎదురు చూడాలి. ఎందుకంటే న్యాయస్థానంలో కెళ్ళినటువంటి ఛార్జ్షీట్లపైన మనం ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదని నాకు అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని అనుకుంటే కోర్టులు తీర్పు వెలువడిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏదైనా ఇక్కడ పొలిటికల్ వెండట, ఓన్లీ పొలిటికల్ వెండట మీదనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవనియండి, అలాగే జనసేన పార్టీ మా అధినాయకుల మీద అవనియండి, కక్ష సాధింపు చర్యగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలిటిక్స్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి పక్కడు కూడా జైలుకి వెళ్ళాలి, నేను అవినీతి చేశాను కాబట్టి పక్కడు కూడా అవినీతి చేసి ఉంటాడు అనే ఒక ఉద్దేశం మాత్రమే జగన్మోహన్ రెడ్డిది కనబడుతుంది తప్ప, ఈ రోజున ఎలక్షన్ చూస్తే పట్టుమన్న 60 రోజులు లేవు, ఏ రకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలందరూ ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూడా భావిస్తుంటే, ఈ రోజున ఈ కేసుల మీద కేసులు బనాయించి వీళ్ళని అడ్డు తొలగించుకోవాలి, లేదా వీళ్ళు ఇబ్బంది పెట్టాలి, ఇంకా కాస్తంత దారుణం మీద వీళ్ళు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి సరైనది కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్ వాసుదేవన్ గారు. ఎందుకంటే నిజంగానే ఇందులోని అవినీతి జరుగుంటే ఈ 114 కోట్ల రూపాయలు కానీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకో, నారా లోకేష్ గారి అకౌంట్లోకో, లేదా భువనేశ్వర్ గారి అకౌంట్లోకో, లేదా వాళ్ళ కోట్ల అకౌంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడ మనీ ట్రయల్ జరిగిందో చూపించాలి కదా. మనీ ట్రయల్ జరగకుండా, లేకపోతే హవాలా రూపంలో వెళ్లకుండానే, వీళ్ళకి అకౌంట్లో రాకుండానే వీళ్ళే చేశారని ఒక అభియోగం మోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రోజున ఒకటే కాదండి, ఈ రోజున టీడీపీ అయింది, రేపొద్దున ఇంకో పార్టీ అవుతుంది. అంటే ఇక్కడ పార్టీలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి అభియోగాలు ప్రయోగాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, ఇంకెవరు అవనియండి, వీళ్ళందరూ కూడా ప్రజలకి జవాబుదారు కాబట్టి లేనిపోని ఉన్నట్టుగా చూపించి ఖచ్చితంగా ఇటువంటివైన అక్రమ కేసులు భరించడం మాత్రం కరెక్ట్ కాదని జనసేన పార్టీ తరఫున మీకు ఖండిస్తూ ఉన్నాం అండి. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. చూశారు కదా, మీరు అసలు చివరి 60 రోజుల సమయాన్ని కూడా వృధా చేయదలుచుకోలేనట్టు కనిపిస్తోంది మీ ప్రభుత్వం. అంటే ఇంకేమన్నా ఇతరత్ర కేసులు వివిధ దేశాల్లో ఇంకేమన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగితే వాటన్నిటికీ చంద్రబాబు గారి పాత్రని మీరు అట్రిబ్యూట్ చేస్తూ కేసులు పెట్టేట్టున్నారు. ఎప్పుడో అయిపోయిన దానికి ఈరోజు మళ్ళీ